అస్సలాము అలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు మనం మటన్ కర్రీ చేస్తున్నాం. కానీ యాక్చువల్గా ఈరోజు చేసే మటన్ కర్రీ మనం విలేజెస్లో ఏదైతే ఫార్మాట్లో చేస్తారో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడతారు. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. అదే ప్రాసెస్ని ఈరోజు మనం నవాబ్స్ కిచెన్లో చూపించబోతున్నాం. దీంతోపాటు పిల్లలకి కడుపు నిండా తినిపించడం కోసం ఒక డిజర్ట్, యాక్చువల్గా డబల్ కా మీఠా చేస్తున్నాము. ఇంకా మింట్, యాక్చువల్గా మింట్ పులావ్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అందులో మటన్ కర్రీ యాడ్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఒకవైపు మింట్ పులావ్ చేస్తున్నాము, డబుల్ కా మీఠా చేస్తున్నాము. కానీ డీటెయిల్గా చూపించడం మట్టుకి విలేజ్ స్టైల్లో ఏదైతే మటన్ కర్రీ చేస్తున్నామో ఆ ప్రాసెస్ చూపిస్తున్నాం. వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మటన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం మనం ఏదైతే మటన్ తీసుకొచ్చామో అది ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాం. దాంతోపాటు టమాటోని కూడా సన్నగా తరిగి పక్క పెట్టాం. దీంతోపాటు చాలా చిన్న సైజులో, యాక్చువల్గా చాలా పల్చగా ఆనియన్స్ని కట్ చేసాం. ఎందుకంటే కొన్ని ఆనియన్స్ కూడా ఎక్కువ తీసుకున్నాం, గ్రేవీ పార్ట్ ఎక్కువ రావడం కోసం. మెయిన్ ప్రాసెస్ ఏదైతే రెసిపీకి కావాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అవన్నీ రెడీగా ఉన్నాయి. ముందుగా మనం లగాన్ పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం కుకింగ్ ఆయిల్ యాడ్ చేద్దాం. నూనె వేడైపోయింది. దీంట్లోనే మనం కొన్ని గరం మసాలాలు కూడా యాడ్ చేద్దాం, మిరియాలు, బేలీఫ్తో పాటు. వెంటనే దీంట్లోనే మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేద్దాం. ఆనియన్స్ పీసెస్ అన్నీ ఏవైతే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయో ఇవన్నీ నూనెలో చక్కగా వేయించాక కొంచెం బ్రౌనిష్ షేడ్ రాగానే దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతున్నప్పుడే దీంట్లోనే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. పది నిమిషాల పాటు మాంసం ఏదైతే ఉల్లిపాయ ముక్కలతో చక్కగా నూనెలో వేగాక దీంట్లోనే మనం ఉప్పు యాడ్ చేద్దాం. ఉప్పుతో పాటు ఏవైతే ముందుగానే మనం కట్ చేసి పెట్టామో టమాటో ముక్కలు అవి దీంట్లో యాడ్ చేద్దాం. టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్, ఆల్ స్పైసెస్ పౌడర్, గరం మసాలా.